మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలను నిర్ధర్మకు ఏర్పాటు చేయండి. దీని వాక్య భాగము లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. యెహోవా తాను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాకు స్తోత్రించెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అపవాది నుండి, అపవాది తలంపుల నుండి, అపవాది హస్తాల నుండి మరి ఎవరైతే తాను చంపాలని మరి చూశారో ఆ వ్యక్తుల యొక్క ఆలోచనల నుండి, తలంపుల నుండి విడిపించమని యెహోవాను వేడుకున్నాడు. దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం అంటే, సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు అతని యొక్క ఆలోచనల యొక్క తలంపుల నుండి మరి దేవుడు దావీదును ఏ విధంగా అయితే కాపాడాడో ఆ కాపాడిన విధానాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే యెహోవా తాను సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి అంటున్నాడు. అంటే దావీదు దేవుని హృదయానుసారుడిగా జీవించాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి అపవాది యొక్క ఆలోచనలు ఎరిగి మరి సౌలు హస్తము నుండి తాను విడిపింపబడమే కాదు, తాను శత్రువుల యొక్క చేతిలో నుండి అంటున్నాడు. అంటే ఎవరెవరైతే తన నాశనం కోరారో వారందరి నుండి తాను తప్పింపబడి, విడిపింపబడి దేవుని కొరకు, దేవుని రాజ్య కొరకు జీవించేవాడు. కాబట్టి ఇక్కడ యెహోవాను ఈ విధంగా స్తోత్రించెను. ఏమని? అతడిట్లా నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అంటున్నాడు. సర్వశక్తి గల దేవుణ్ణి తాను ఈ విధంగా కీర్తిస్తూ నా శైలము, నా కోట, నా రక్షణ అంటున్నాడు. దేవుని యొక్క సహాయము చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత, దేవుని యొక్క ఆలోచనల చేత తను బ్రతికి జీవించి నేడు తాను ఈ దినమందు దేవుని యొక్క కార్యము తన పట్ల జరిగిన విషయాన్ని మరి ఎంతగానో అది రక్షణ కార్యముగా దేవుడు తన పట్ల ఉంచిన ఉద్దేశాన్ని తాను వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి దావీదు అంటాడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అంటున్నాడు. దేవునిని ఆశ్రయించాడు కాబట్టి, దేవుడు తనను మరణము నుండి జీవములోనికి నడిపించాడు కాబట్టి అతడు రక్షింపబడిన రక్షణ విషయంలో దేవుని యొక్క సహాయాన్ని పొందినవాడే ఉన్నాడు దావీదు. కాబట్టి నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అంటున్నాడు. ఆ ఆశ్రయించిన తన యొక్క స్థితిని దేవుడు ఎలాగా రక్షణలోనికి నడిపించాడు చెప్తూ, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు అంటున్నాడు. అంటే ఇలా చూసినా దేవుడే తనకి తోడై ఉన్నాడు తప్ప మానవాళి ఆలోచనల నుండి, అపవాది ఆలోచనల నుండి మరి సౌలు తను సంపదలుచుకున్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో ఆ ఉద్దేశాలన్నిటినీ కూడా అవేవి కూడా నెరవేరకుండా యెహోవా తనని కాపాడాడు. కాబట్టి ఇక్కడ నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానమును ఆయనే నాకు రక్షకుడు అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాల చొప్పున, దేవుని ఆలోచన చొప్పున
తాను జీవిస్తున్న విధానంలో ఆ రక్షణ కార్యాన్ని దేవుడు తన పట్ల జరిగించిన విషయాన్ని దావీదు అంగీకరిస్తూ, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు ఆయనే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతి నుండి ఆయన నన్ను రక్షించెను అంటున్నాడు. కీర్తనీయుడు అంటే నిత్యము కీర్తింపబడుతున్న దేవుడు. పరమందు ఆ సర్వోన్నతమైన స్థలములలో మరి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని గురించి దావీదు వర్ణిస్తూ వివరిస్తూ, ఆ కెరూబులు సెరూబులు నిత్యము గాన ప్రతిగానాలు చేయుచున్న ఆ యొక్క స్థితి అంతటిని దావీదు తెలియజేస్తున్నాడు. అందుకనే కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతి నుండి ఆయన నన్ను రక్షించను అంటున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని ప్రార్థిస్తావో, కీర్తిస్తావో, దేవుడు నీ ప్రతి కదలికలో ఆయన తన హస్తాన్ని నుంచి నిన్ను కాపాడును. అటు రీతిగా దావీదును కాపాడిన దేవుడు కాబట్టి నా శత్రువుల చేతి నుండి ఆయన నన్ను రక్షించెను అంటున్నాడు. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చినను నేను బెదిరించగను అన్నాడు. అంటే ఎలాంటి ఆపద, ఎలాంటి శ్రమ మరి ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుడు తన ముందు తీసివేసిన విధానము. అంటే దావీదు పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆ ప్రేమను బట్టి దావీదు యొక్క ప్రార్థనలకు, స్తుతులకు, ఆయన చేసిన విజ్ఞాపనలకు దేవుడు సదాకాలము తనకి తోడయుండి సంరక్షించాడు. కాబట్టే ఇవన్నీ తాను పొందుకున్నాడు. అందుకనే మృత్యువు యొక్క అలలను నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిను నా మీద వచ్చినను బెదరకను అంటున్నాడు. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపూరులు నన్ను ఆవరించగను అంటాడు. అంటే పాతాళములోనికి, మరణములోనికి, నాశనములోనికి పోవలసిన నన్ను నేడు జీవింపజేసి ఆ జీవము కలిగిన దేవుడు తన జీవాత్మ చేత నన్ను సంరక్షిస్తున్న విషయాన్ని దావీదు గుర్తు చేశాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులో జొచ్చెను అంటాడు. కాబట్టి తాను చేసుకున్న ప్రార్థన, తను చేసిన విజ్ఞాపన ఏదైతే తాను కోరుకున్నాడో అవన్నీ కూడా దేవుడు తన పట్ల జరిగించాడు. అంటే అలనాడు దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యంగా తాను వివరిస్తూ వర్ణిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నేడు నీవు నేను కూడా అతి రీతిగా ఆయన సేవించున్నట్లయితే, ప్రార్థించినట్లయితే, స్తుతించినట్లయితే, అలనాడు దావీదుకు తోడైన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా ఆయన తన యొక్క ఉన్నతమైన ప్రేమ చేత కాపాడి ఆయన ఇచ్చే ఆ యొక్క నిత్యత్వాన్ని, నిత్యరాజ్యాన్ని పొందుకునే వారిగా ఆయన మన యందు తన కృపను విస్తరింపచేయనని, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక ఆత్మతో సత్యముతో దేవుని మాటల యందు జీవించవలసిన ఉన్నాము. కాబట్టి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, శ్రమలో చేసిన నా ప్రార్థన, శ్రమలో తాను చేసిన మొర ఏదైతే ఉందో ఆయన దానినంట తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించువాడైనాడు. కాబట్టి నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలంటే నా మొర ఆయన చెవుల జొచ్చెను అంటున్నాడు. కాబట్టి నీవు చేసే ప్రతి విజ్ఞాపన కూడా విశ్వాసముతో ప్రార్థన నీవు జరిగించినట్లయితే ఆత్మీయంగా ఆయన నిన్ను తన కృపయందు కాపాడి నీకు ఇవ్వవలసిన ఆ యొక్క రక్షణను ఆయన నీకు అనుగ్రహిస్తూ ఆ నిత్యరాజ్యంలో నిన్ను చేర్చునని భక్తుడైన దావీదు సెలవిచ్చినట్లు నేడు మనము అట్టి రీతిగా ప్రార్థించువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అపవాది ఆలోచనల నుండి, మరి సౌలు యొక్క తలంపుల నుండి, సౌలు యొక్క ఉద్దేశాల నుండి నీ దీనదాసుడైన దావీదును తప్పించి కాపాడి మరణము నుండి, పాపము నుండి విడిపించి నీ దాసుని పట్ల నీవు చూపిన కృపకే వందనాలు.
ప్రభువా, నేడు మేము అటు రీతిగా నేను సేవించుటకు, ప్రార్థించుటకు, నీవు అనుగ్రహించి రక్షణను కొనసాగించుటకు మాకు నీ సహాయము దయచేయండి. బలహీనలం ప్రభువా బలపరచండి, రోగులం ప్రభువా స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ కృప యందు కాపాడబడ్డకు ప్రతి వారికి నీ కృప దయచేయమని, దిన పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాపై ఉంచమని, దిన దీవెనలతో నింపుమని యేసునతను అని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేకాదులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.